వస్తాను బాయ్ వస్తాను. ఈ వీడియోకి 60,000 లైకులు రావాలి టార్గెట్, అది పెట్టాను. చెప్పాలనుకుంటున్నాను, పిఠాపురంలో వంగా గీత గారి గెలుపు ఆల్రెడీ ఖాయం అయిపోయింది ఎప్పుడో. A few moments later. ఎస్, ఓడిపోయాము. మళ్ళీ సింహమే రాజు అవ్వబోతోంది. నీ బతుక్కి నీ చిల్లరదానా, నీ బతుకు గురించి మాట్లాడితే వచ్చ పోస్తారు ఒక్కొక్కరు. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తున్నాము. దయచేసి ఏది కూడా వ్యక్తిగతంగా తీసుకోవద్దు. యాంకర్ శ్యామల గారు ప్రచారం చేసిన ప్రతి చోట వైసీపీ ఓడిపోయింది. దీని గురించి ఏమంటారు? శ్యామల అనేది ఒక చిల్లరది. నేను సింహం అనగానే మీరు జగన్ గారు అన్నారు. ఈ రోజు మాట్లాడుతున్నా, నీ మొగుడు ఒక డెకాయిట్, శ్యామల మొగుడు ఒక డెకాయిట్. జరిగేది జరుగుతుంది. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? 160 సీట్లు వచ్చినాయి అక్కడ, నువ్వు ఒక ఆర్టిస్ట్వి. ఐఎమ్ నాట్ పేటిఎం ఏటీఎం, ఎనీ టైమ్ ఫర్ జగన్. బుజ్జమ్మ బుజ్జమ్మ 9010405487 బుజ్జమ్మ. పదవులు అనుభవించి దిగిన పారాచూట్ బ్యాచ్ కాదు కదండి. చూడమ్మా, మా వాళ్ళు ఏదో కన్ఫ్యూజ్ అయ్యి నీకు కూడా ప్రోగ్రామ్ చెప్పుంటారు, పేమెంట్ తీసుకెళ్ళిపో. ఒక రకమైన భయంగానే ఉంది నాకు కూడా. ఎందుకు చిల్లరకు అమ్ముడు పోతావు? అమ్ముడు పో, తప్పేం లేదు. అందరూ డబ్బులు తీసుకుని ఎవరికాడు చేసుకుంటున్నాడు, నాకు అవసరం లేదు. మీరు బతకడానికి వీల్లేదు అంటే ఇది చాలా అన్యాయం అన్న. తరిమి కొట్టడానికి ఆంధ్ర ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఎస్, ఎప్పటికీ జగనన్నతోనే. మొహం చెట్టు అయిపోద్ది. చాలా బెదిరిస్తున్నారు. చూడు లక్ష్మి, జరిగిందేదో జరిగిపోయింది. ఈ విషయం మన మధ్య ఉండాలి, బయట ఎవరికి చెప్పొద్దు. అంటనంతా మీరు ఓటుగా మార్చి వైసీపీని గెలిపించాలి, జగనన్నని సీఎం చేయాలి. ఏం మార్పు రావట్లా, ఇంకా అధ్వానంగా తయారవుతుంది పరిస్థితి రోజు రోజుకి. వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి అది ఎప్పుడైనా సరే, ఓకే, అది ఇప్పుడైనా ఎప్పుడైనా నేను నిలబడతా. అయితే ఎనీ టైమ్ ఫర్ జగన్. పవన్ కళ్యాణ్ గారి సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ అంత విలువ ఉండదు. నీకు ఉంటది, 4 రోజులు ఉంటది. వీళ్ళ ముగ్గురిని కూడా కలిసే కార్యక్రమం కూడా జరుగుతుంది. వాళ్ళ అపాయింట్మెంట్ ఇస్తే వాళ్ళని కూడా కలిసే కార్యక్రమం జరుగుతుంది. ఒక సైకో అయిపోయినాడు. అతను ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ చేర్పించడంలో ఎటువంటి సందేహం లేదు. హనీమూన్కి వెళ్ళడానికి 2 ఫ్లైట్లు కొట్టేయాలని ప్లాన్ చేశారు. చెప్పేటప్పుడు నువ్వు ఫ్లో పోతుంది కదా. నువ్వు ఎంత ఆంధ్రజ్యోతి విలేకరు అయితే మాత్రం మధ్యలో అర్ధరాత్రి పూట అమావాస్య రోజు నెల తక్కువ రోజులు పుట్టిన ఎదవా చేతులు ఇట్ట పెడతాడు, మళ్ళీ ఈ రెండిట్ట గొవ్వగా ఇట్ట పెట్టి ఏం చెప్తా ఎదవా పొద్దున్నే 10ంటికి లేచి పళ్ళు తోముకోకుండా సర్ది కుర్తినే సన్నాసివి. గర్భంగా అది కదా ఈ మాదిరిగా చేయడం. పెద్ద పేరున్న దొంగ, మన ఊరి నాయకుడు, అది కాకుండా వీరుడు, సూర్యుడు. జగన్మోహన్ రెడ్డి చెప్తున్నా, నీకు ఎవడు కొత్త బండి ఎవడు. జరుగుతా ఎంత ఉంది అని చెప్పి కూడా గట్టిగా. అక్కడ రాయి ఉంటుంది, దాని వెనక చెట్టు ఉంటుంది, దానికి తొర్ర ఉంటుంది. మీరు వెళ్ళి అందులో దాక్కోండి, అరగంటలో నేను వస్తాను, వెళ్ళండి. వాళ్ళ దృష్టికి తీసుకొని పోవడం కూడా జరుగుతుంది. గబగబా దిగేసి ప్రాంక్ వీడియోస్ చేస్తారు చూడు. గబగబా ఈ బండి దిగి ఆ బండి ఎక్కినంత మాత్రాన చూడు, నీ వల్ల కాకపోతే ఇక నేనే గోదాలకు దిగుతాను. మీకు ఒకటి నచ్చుతుంది, నాకు ఒకటి నచ్చుతుంది. మదపటేనుగు లాంటి నన్ను ఒంగోబెట్టి నువ్వు అనుకుంటున్నట్టేం జరగలేదు, పరువు తీసి పాడేశారు. బాగా ఫేమస్ అయిపోయింది. మరి ఇప్పుడు శ్యామల సంగతి ఏంటి? శ్యామల ఓర్ నాయనోయ్. ఇలాంటి ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ ని కొట్టాలి అంటే మరి ఆ మాత్రం సపోర్ట్ అవసరం. కళ్యాణికి నేనంటే ప్రాణం, అది పెట్టే చాపుల్స్ అంటే నాకు ప్రాణం. బీజేపీ సభ్యులందరికీ, పురంధరేశ్వరి గారికి, అందరికీ కూడా హార్దిక కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు. పళ్ళు రాలిపోతాయి. మీరు ఇచ్చింది అడ్వాన్స్ గా సరిపోయింది. వాడికి రోజుకి 500 ఖర్చు పెట్టాలి, నాకు 4000 జీతం.
ఎక్కడి నుంచి తీసుకురాను? మరి బరిలోకి సింహం దిగింది. తెలివైనవి కాబట్టి దాన్ని నోరు మూయమని చెప్పు. ఆ అడవి మీద కొంతమంది కళ్ళు పడ్డాయి. సింపతితో వాళ్ళు నోట్లు అడుగుతాను, వాళ్ళను సీఎం చేస్తారు, మీరు ఎమ్మెల్యేలు అయిపోతారు. ఓవర్ యాక్షన్ చేస్తే ఇటువంటి తిప్పలు తప్పవేమో. చిరుతులా తిరిగే నాకు చీడ పట్టించారు, తగ్గిపోయింది. అందరం కలిసి నడుద్దాము. నోట్ల లడ్లు పెట్టుకున్నా లాలీపాప్లు పెట్టుకొని నీకు అలవాటైంది కానీ నేను వ్యక్తిగతంగా ఎవరిపైన విమర్శలు చేయలేదు. ఎక్కేకి బజార్ ఎక్కే నీకు అలవాటైంది కానీ చెయ్యను కూడా ఎప్పటికీ. చూస్తున్నావు వాటి కెమెరామెన్ కి లైన్ అయ్యాక కానీ ఏటీఎంలు ఎవరున్నారో మళ్ళీ వేసాడయ్యా సోపు. ఎంత ఉందా నీ వెనక అని, ఎందుకు నీకు అంత అవసరం ఉంది నీకు? చాలా కాల్స్ వస్తున్నాయి. ఇవన్నీ సరే సార్, అసలు జైలుకి ఎందుకు వెళ్ళారో చెప్పరేంటి? చెప్పండి సార్. బుద్ధి జ్ఞానం ఉందా నీకు? మాట్లాడుతుంటే నోట్లో పెడతామంటా? ఊపిరాడక చచ్చిపోతే ఏం చేస్తావు? అడవి మళ్ళీ పచ్చగా తయారైంది కళకళలాడుతూ. ఈ కొండ తేలు కొండాన్ని కేవలం కత్తిరితో కట్ చేసి పాటేశారు. ప్రజలకి మంచి జరగాలని కోరుకుంటూ మీ ఇద్దరిని చూస్తుంటే ఎంత చెత్త నా కొడుకులో నాకు అర్థమవుతుందిరా. ఆడిపోయి అమ్మఒడమ్మా మనిషి 15,000 అన్నాడమ్మా, ఒకరికి 15, ఇద్దరికి 30 చెప్తారా? పిలిచేది మాత్రం ఆవిడే. అన్న మా వదిలి కోసమే కదా దొంగిలించారు. మలేషియాలో ఒక ఫ్లైట్ కనిపించకుండా పోయిందిగా, దాన్ని దొంగిలించింది మా అన్నయ్య. జగన్ అన్న జనమంతా నీ వెంటే, జగన్ ఉంటే ఆడిపోయినారు. జనమంతా నీ అంటుంటే 11 సీట్లు ఎందుకు వచ్చినాయి నీకు? ఏమనుకున్నా ఏం చేయాలనుకున్నా వాళ్ళ అక్కయ్య కూడా చేయదు. ముందు వాళ్ళ అక్కయ్యని కరెక్ట్ చేసామనుకో. పెట్టి మాట్లాడుతున్నారు అర్థం కావడం లేదు సార్. మీకు అర్థం కాకపోతే ఒరిగేదేమీ లేదు, పోయి పని చూసుకోండి. ఇక్కడ ఏం మాట్లాడాలో తెలియనంత మనస్తాపానికి గురైపోయినాడు, మనసు చెలించిపోయింది. నువ్వు పిచ్చోడు బా లేక పిచ్చోళ్ళ నటిస్తున్నావురా? కగా నోరోపం చేసి ఇలా పెట్టి కలిసిమెలిసి ఉన్న కాపురాన్ని కంపు కొట్టించగా ఆయన నువ్వు బయలుదేరన్నా. ఆల్ ఇండియా లెవెల్లో ఎదవలందరికీ పోటీ పెడితే మన ఎదవలకి పోటీగా వచ్చే ఎదవే లేడు. యో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో గనుక మీకు నచ్చుంటే ఈ వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వండర్ఫుల్ వీడియోస్ ని ఇంకా ఎన్నో చూడాలనుకుంటే అక్కడున్న బెల్ ఐకాన్ ని అలాగే గట్టిగా గుద్దండి. ఇట్స్ మీ. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.